ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా నల్లగొండ జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచి ఆలయాల్లో బారులు తీరుతున్నారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం ఇచ్చే దేవాలయాలలో భక్తులు ఎక్కువగా రావటం వల్ల దేవాదాయ శాఖ అధికారులకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. దీనిపై పూర్తి వివరాలు శేఖర్ అందిస్తారు. సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుండి వచ్చి భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు కనుక స్వామివారిని దర్శించుకుంటే వారికి చేసిన పాపాలు తొలగిపోవడంతో పాటు వాళ్ళ జన్మ ధన్యమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా ఈరోజు ఉత్తర ద్వారాన దర్శనమిస్తున్న స్వామివారిని పెద్ద ఎత్తున భక్తులు వచ్చి దర్శించుకున్నారు. ప్రస్తుతం మనము నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయం వద్ద ఉన్నాం. ఈ రామాలయం వద్ద చూడొచ్చు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు వచ్చి ఇక్కడ తండోపతండాలుగా దర్శనం చేసుకుంటున్నారు. ఇక స్వామివారు కూడా ఉత్తర ద్వారాన దర్శనం ఇచ్చారు. అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులలో ముఖ్యంగా కూడా 4 ఏకాదశులుగా చెప్పుకుంటారు. దాంట్లో ముక్కోటి ఏకాదశి కూడా ఒకటని చరిత్ర చెబుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఉత్తర ద్వారాన దర్శనం ఇచ్చే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే అసలు ఉత్తర ద్వారాన స్వామివారు ఎందుకు దర్శనమిస్తారు అనేది మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈరోజు ఉత్తర ద్వారాన స్వామివారిని దర్శనమిచ్చే స్వామివారిని మనం దర్శించుకుంటే ఏంటి అసలు ఈరోజు విశిష్టత ఏంటి? వైకుంఠ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని చేసుకుంటారో అలాంటి భక్తులందరికీ కూడా మోక్షం కలగాలి అని చెప్పి కోరుకుంటారు. ఆ మధుకైటబులు అనేటువంటి రాక్షసులు అంటే దేవతలే కోరనటువంటి ఆ యొక్క ఔన్నత్యమైనటువంటి పదాన్ని మనకందరికీ కల్పించినటువంటి వారు ఇరువురు రాక్షసులు అన్నమాట. ఆ ఉత్సవాన్నే ఇవాళ మోక్షద ఏకాదశి అని చెప్పనంటారు. ఈరోజు దేశవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేసుకుని భక్తులు సంతోషపడతారు. మరి ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఈ సంవత్సరం ఏ విధంగానైతే బాగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారో అదేవిధంగా వచ్చే సంవత్సరం కూడా చక్కటి వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం తులతూగాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ వెంకటేశ్వర స్వామిని అందరూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉన్నారు. వైష్ణవ ఆలయాల్లో మొత్తం కూడా భక్తులు వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇక ప్రధానంగా కూడా ఈ రోజు పూజలు చేస్తే మాత్రము వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆలయ సిబ్బంది కావచ్చు, ఆలయ కమిటీ కావచ్చు అన్ని ఏర్పాట్లను చేసింది. ఈరోజు సుమారు అన్ని ఏదైతే వైష్ణవ ఆలయాలు కావచ్చు, వైష్ణవ ఆలయాల్లో సుమారు 1000 మంది వచ్చి భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు. దానికి అనుగుణంగా కూడా అటు ఆలయ సిబ్బంది వాలంటీర్లుగా కొంతమంది వచ్చి అటు వచ్చే భక్తులని క్యూ లైన్లో పంపించి అటు ఉత్తర ద్వారాన స్వామివారు దర్శనమిస్తారు. ఆ స్వామివారిని దర్శనం చేసుకొని బయటికి పంపించే ప్రయత్నం ఇక్కడ సిబ్బంది కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రము ఉమ్మడి నల్గొండ జిల్లాలో అటు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి, ఇటు నల్గొండ రామాలయంలోనూ అటు ఏదైతే మట్టంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇది ఉత్తర ద్వారంలో దర్శనమిస్తున్న వైష్ణవ ఆలయంలోని ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ కృష్ణతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.